మహాదేవునికి, గొప్ప దేవునికి, మంచి దేవునికి ఒక గంభీరమైన స్తోత్రం ప్రభువు చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మీకు మనం చేస్తున్నాను. 17వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ తెరచి అందరూ కూడా చూడండి. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అభివృద్ధి పొందించు అని యేసు ప్రభు వారిని అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారు 2 చెట్ల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి ఆవగింజ గురించి యేసు ప్రభు మాట్లాడుతూ, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. రెండవది కంబళి చెట్టు గురించి యేసు ప్రభు వారు మాట్లాడాడు. మీరు విశ్వాసముతో ఆ కంబళి చెట్టుతో మాట్లాడండి. కూర మొక్కలలో చాలా చిన్నది ఆవగింజ చెట్టు, కానీ ఆ చెట్టును చూపిస్తూ ప్రభువు మన విశ్వాస జీవితాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో ప్రభు చెప్తున్నాడు. గింజ చిన్నదే కానీ ఆ గింజలో ఏముంటుందంటే కొంచెము కూడా గ్యాప్ ఉండదు. మనము దేవునితో నడిచేటప్పుడు, దేవుని కొరకు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మన జీవితంలో మనకు అవసరం ఏంటంటే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రాముఖ్య విషయాన్ని మనతో మాట్లాడబోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతున్న మాట ఏంటంటే, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. మన జీవితాల్లో మనం అభివృద్ధి పొందించుకోవాల్సింది అంటే విశ్వాసాన్ని మనం అభివృద్ధి పొందించుకోవాలి. విశ్వాసం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? విశ్వాసం అంటే ఏమిటి అంటే, సహజంగానే మనందరూ కొంచెం వాక్యంతో పరిచయం ఉన్నవాళ్ళు తడుకోకుండా చెప్పే ఒక మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చెప్తుంటే, విశ్వాసం అన్నది నిరీక్షించున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. విశ్వాసము అన్నది నిరీక్షించుచున్న వాటి యొక్క నిజస్వరూపం. చేతులపైకి స్తోత్రం చెప్పండి. చాలదు, కొంచెం బాగా చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. నువ్వు దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ యొక్క ఆ విశ్వాసం యొక్క నిజస్వరూపమే దేవునికి స్తోత్రం. లేనిది ఉన్నదని నమ్మటం అంటే ప్రతిదీ నమ్మమని కాదు. దేవుని వాక్యం మనకి ఏమైతే చూపిస్తుందో, వాక్యము దేని గురించి అయితే మనతో మాట్లాడుతుందో దానిని నమ్మటమే విశ్వాసం. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, విశ్వాసం అనగానే మీరందరూ చెప్తారు, సహజంగానే అందరూ చెప్తారు, అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. నిరీక్షణ యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. కాదని అంటలేదు. అయితే దానికంటే కూడా కొంచెం దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా తలంపులో ఉంచిన కొన్ని విషయాలను మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు 2 చెట్లను గురించి విశ్వాసం అభివృద్ధి పరచమంటే, ఒకటి ఆవగింజను చూపిస్తున్నాడు, రెండవది కంబళి చెట్టును చూపిస్తున్నాడు. ఈ కంబళి చెట్టు దేన్ని చూపెడుతుందంటే, చూడండి, బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఇదే విషయం
మొదటి దినవృత్తాంతుల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి కూడా వ్రాయబడి ఉన్నాయి. సరే, ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, దావీదు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల మీద రాజుగా స్థిరపరచబడ్డాడు. అప్పుడే రాజ్యము స్థిరపరచబడతా ఉంది. ఆ సమయంలో దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడనే సంగతి ఫిలిస్తీన్లకు గ్రహించినప్పుడు రఫా లోయలోనికి వాళ్ళు వచ్చేసారు. దావీదు మీద అటాక్ చేయడానికి, దావీదు యుద్ధం చేయడానికి శత్రులందరూ అలాగొచ్చేసారు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని యుద్ధకి వెళ్ళి విచారణ చేశాడు. ప్రభువా, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు, ఈ యుద్ధానికి నేను వెళ్ళనా వద్దా? వెళితే ఎలాగెళ్ళాలి? నాకు సహాయం చేయ ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి దేవుని యుద్ధ విచారణ చేశాడు. మన జీవితంలో అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, అనేకమైన సవాళ్ళు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని యుద్ధ విచారణ చేయాలి. అలాగనే చదువుకునే పిల్లలు 10th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, లేకపోతే ఏ కోర్సు అయితే మనకు బాగుంటుంది, పాలిటెక్నిక్స్కి వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయింది ఎందుకు వెళ్తే బాగుంటుంది, మన ఆలోచనలు ఓకే, కానీ దానికంటే ముందు దేవుని యుద్ధ విచారణ చేయండి. ఒక స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒక కార్యం మనం ప్రారంభించేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యుద్ధ విచారణ చేయాలి. ఒక పోరాటం జీవితంలో ఎదురైనప్పుడు దేవుని యుద్ధ విచారణ చేయాలి. సరే, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి, అందుకు యెహోవా నువ్వు వెళ్ళవద్దు. దావీదుతో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దావీదు, నువ్వు యుద్ధానికి డైరెక్ట్గా ఎదురుగా నీవు వెళ్ళొద్దు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకి సహజంగానే యుద్ధంలో మంచి నేర్పరి, సింహం గుండె వంటి గుండె కలిగిన వాడు, యుద్ధ వ్యూహాలు కూడా బాగా తెలిసిన వ్యక్తి. అయినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని మీద ఆధారపడు. చాలాసార్లు మనము జీవితంలో మన ఫెయిల్యూర్స్కి ప్రధానమైన ఒక రీజన్ ఏంటంటే, ఏదైనా ఒక సమస్య రాగానే ఇది నాకు తెలిసిపోద్ది, నేను చేసేస్తాను అని చెప్పేసి చాలాసార్లు మన జీవితంలో మన ఓటమికి కారణం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయకపోవడం. ఇశ్రాయేలు హాయి పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్ అది హాయి పట్టణం ఎంత దేవుని లేపేస్తాను, తన్నేస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు నిలబడలేక పారిపోయారు. చాలాసార్లు మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యల ముందు కూడా ఓడిపోవడం గల కారణం ఏంటంటే మన జీవితంలో దేవుని యొద్ద విచారణ చేయకపోవడం. సరే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిస్తీన్లు మరలా వచ్చి వాళ్ళు రఫాయిము లోయలో వ్యాపించగా దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. అందుకు యెహోవా నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్లు కొనలను చొప్పుడుని వినగానే ఫిలిస్తీన్లు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విశ్వాసము గురించి యేసు ప్రభు మాట్లాడుతూ కంబళి చెట్టును చూపిస్తున్నాడు. ఈ కంబళి చెట్టు దేన్ని నేర్పించే ఒక పాఠం ఏంటంటే, నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో, నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యలో కూడా దేవునిని నువ్వు ముందు పెట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మన సమస్యలోనికి ప్రభువుని ఆహ్వానించడమే విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షించున్న వాడికి నిజస్వరూపం కాదని అంటలేదు, కానీ ఇక్కడ విశ్వాసం గురించి యేసు ప్రభు కంబళి చెట్టు నుంచి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఈ కంబళి చెట్లు ఏం నేర్పించే పాఠం ఏంటంటే, ఈ చెట్టు నేర్పించే పాఠం ఏంటంటే, ఇదిగో నీ పోరాటంలో, నీ శత్రువుతో నువ్వు పోరాడవలసి వచ్చినప్పుడు, ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు, ఒక శోధనకి ఎదురైనప్పుడు నీ దేవునిని అందులో ఇన్వాల్వ్ చేయి. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దామా? 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ విశ్వాసం శిష్యులు అడుగుతున్నారు, ప్రభు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని. విశ్వాసము అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, మొట్టమొదటిగా మనం దేవునిని అడగాలి. అందరూ చెప్పండి ఏం చేయాలి? అందరూ చెప్పండి ఏం చేయాలి? ప్రభువుని అడగాలి, అయ్యా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము వినాలి.
ఏం వినాలి? వాక్యము వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, పరిశుద్ధుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగు. విశ్వాసం నీలో అభివృద్ధి పొందాలంటే వినాలి. ఏం వినాలి? ఎవరు ఏం చెబితే అది వినకూడదు. యేసు ప్రభువును గూర్చినటువంటి మాటలు, దేవుని వాక్యం వినాలి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. వినుట వలన విశ్వాసం కలుగు. కారణం ఏంటంటే 10వ అధ్యాయంలోనే 8వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి పౌలు గారు. అదేమని చెప్పొచ్చున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏంటంటే చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ వాక్యం ఏంటి? గట్టిగా చెప్పాలి. ఈ వాక్యం ఏంటి? విశ్వాస వాక్యం. నీ నోట్లో ఉన్నదేంటి? విశ్వాస వాక్యం. చెప్పండి, నీ నోట్లో ఉన్నదేంటి? నీ చేతుల్లో ఉన్నదేంటి? నీ హృదయంలో ఉన్నదేంటి? విశ్వాస వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలో విశ్వాసాన్ని పైకి లేపుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను విశ్వాసంలో బలవంతుడిగా చేస్తుంది. ఆమేన్. మన జీవితంలో విశ్వాసము మనలో అభివృద్ధి పొందాలంటే ఒకటి ప్రభువుని అడగాలి, రెండవది దేవుని వాక్యము వినాలి. వినుట వలన, అందరూ మాట్లాడండి, వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి? ఏం వినాలి? ఎవరైతే చెప్తే అది వినొద్దు. యేసును గూర్చినటువంటి ఉపదేశం విను. యేసు ప్రభు చేసిన కార్యాల గురించి ధ్యానం చెయ్యి. యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి ధ్యానం చెయ్యి. యేసు ప్రభు తన ప్రజల ద్వారా ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో, ఎలాగ జరిగాయో వాటి గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకేం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి ఆమేనని. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప ధన్యత మీరు మిస్ చేసుకోవద్దు. రెండు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. ఈరోజు ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలో విశ్వాసాన్ని పైకి లేవనెత్తుతుంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం ఎక్సైజ్ చేయాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? సాధన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును సాధన చేయటం ఎలాగంటే ఒక మాట చెప్తాను వినండి. పేతురు భక్తుడు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురును మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయిన. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? ఎవరికి రాస్తున్నాడు చెప్పండి? అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయిన. ఈ అమూల్య విశ్వాసం అనేది ఎటువంటిదంటే ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, విశ్వాసం అనేది అమూల్యమైనది. అందరూ చెప్పండి, విశ్వాసం అనేది అమూల్యం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 ఏం చెప్పాడంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిత్యము. విశ్వాసం అనేది నిత్యము నిలిచి ఉండేది. స్తోత్రం చెప్పు ఒకసారి. విశ్వాసం ద్వారానే అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూడగలం. ప్రభువునందు ప్రియులారా, సరే ఇక్కడ చూడండి, విశ్వాసం అభివృద్ధి పొందాలంటే ఏ విధంగా అభివృద్ధి పొందుతుందో మనం చూద్దాం ఒకసారి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన
శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము అభివృద్ధి పొందటం, లేకపోతే ఆ విశ్వాసం అమూల్యమైనదిగా ఎలాగ మార్చబడుతుందంటే, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు గుండా మనం జర్నీ చేస్తున్నప్పుడు అప్పుడు నీ విశ్వాసము పరీక్షలో నిలబడుతుంది. ఆమేన్ అనొచ్చుగా, గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ పరీక్షలో ఏం జరుగుతుందంటే మన విశ్వాసము మెరుగుపెట్టబడుతుంది. బంగారము పుటవేయబడుకుంటే ఆ బంగారానికి విలువ రాదు. అలాగనే నీలో ఉన్న విశ్వాసము కొన్ని శోధనలు, కొన్ని పరీక్షల్లో ఆ విశ్వాసం పుటవేయబడినప్పుడు దేవునికి స్తోత్రం, ఆ విశ్వాసం ఎలా తయారవుతుందండి? అమూల్యమైనదిగా తయారవుతుంది. సరే, ఇక్కడ విశ్వాసం అనే మాటకి మనం సహజంగా మనం చెప్పుకునే అర్థం ఏంటంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం, లేనిది ఉందని నమ్మటం, అదే విశ్వాసం అని చెప్పుకున్నాం. ఈ విశ్వాసానికి మరొక నిర్వచనం ఈ కంబళి చెట్టు మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ సమస్యలోనికి దేవునిని ఆహ్వానించడం, నీ పోరాటంలో నీ శోధనలో ప్రభువుని ముందు పెట్టుకోవటం. ఆమేన్. దావీదుతో దేవుడు చెప్పాడు, దావీదు నువ్వు పొరపాటున డైరెక్ట్గా వారి మీదకి యుద్ధానికి వెళ్తావేమో, వెళ్ళొద్దు. మరి ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా? నీకంటే ముందుగా నేను యుద్ధ భూమిలోకి అడుగు పెడతానన్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ప్రభువా, నీవు యుద్ధ భూమిలో అడుగు పెట్టేవనే దానికి నాకేదైనా రుజువు ఉన్నదా అంటే, ఇదిగో ఆ కంబళ చెట్టులు కదులుతూ ఉన్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసి ఏంటంటే, నేను నీకంటే ముందుగా సంచరిస్తున్నా. ఎప్పుడైతే మన జీవితంలో, మన శోధనలోకి, మన సమస్యల్లోకి ప్రభువుని ముందు పెట్టుకుంటామో మన జీవితంలో అద్భుతమైన విజయం కలుగుతుంది. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఆరాధించే దేవుడు మన మధ్య ఆయన సంచరించే దేవుడు. లేవియా కాండము 26వ అధ్యాయము 11-12 వచనాలు ఏం చెప్తుందంటే, నా మందిరము మీ మధ్య ఉండును, నా మందిరము మీ మధ్య ఉండును, మీ యందు నా మనసు అసహ్యపడదు. 12 వచ్చి చూడండి, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడిని యందును, మీరు నాకు ప్రజలయందురు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీ మధ్య నడుస్తాను. ఆదివారము ఆరాధనలో ప్రభువు మన మధ్య ఏం చేస్తాడు చెప్పండి? అందరు చెప్పాలి, ఏం చేస్తాడు? అందరు మాట్లాడండి, ఏం చేస్తాడు? నేను మీ మధ్య నడిచెదను. ఆరాధనలో, ఈ ఆరాధన మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆరాధనలో దేవుని సన్నిధి మన మధ్య ఉండాలి. ఆరాధనలో ప్రభు మన మధ్య సంచరించాలి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, నా మందిరము మీకు మధ్య ఉంటుంది, నా మనసు మీ పట్ల అసహ్యపడదు, నేను మీ మధ్య సంచరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఆదివారం ఆరాధనలో మాత్రమే కాదు మన మధ్య ఉండేది, ప్రతి విషయంలో కూడా ప్రభు మనతోనే ఉండాలి. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. మనం ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం ఆహ్వానించాలి. రెండవదిగా ప్రభు ఆరాధన మన మధ్య సంచరించడమే కాదు, మన యొక్క జర్నీలో, మన ప్రయాణంలో కూడా మనతో నడిచే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. ఆదికాండం 28వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు భయపడొద్దు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీ తండ్రి దేవుడు, నీ తాత దేవుడు నేనే అని చెబుతూ భూమి మీద నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అని చెప్పి ఒక మాట చెప్తున్న 15 చూడండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు,
నీవు ఒక జర్నీలో ఉన్నావు, ఒక ప్రయాణంలో ఉన్నావు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు. అయితే నీవు ఇప్పటి నుంచి నువ్వు ఒంటరిగా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించట్లేదు, కానీ నీ ప్రయాణములో నేను నీతో కూడా నడుస్తాను. గట్టిగా గట్టిగా. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిని నీ ప్రయాణంలో ఆహ్వానించాలి. యాకోబు యొక్క ప్రయాణము ఒక పోరాటంతో కూడుకున్నది. యాకోబు యొక్క ప్రయాణములో భవిష్యత్తు ఏంటో తనకి స్పష్టంగా తెలియదు. అయితే తనకి జర్నీలో యాకోబు దేవునిని ముందు పెట్టుకొని ప్రయాణం చేస్తాడు. కాబట్టి యాకోబు జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వచ్చినా సరే వాటన్నిటిని వాటన్నిటి మీద విజయాన్ని పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన జర్నీలో ఏ శోధన, ఏ సమస్య రాదని దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ నీకు ఏ సమస్య వచ్చినా సరే అందులో నీకు విజయం ఉంటుంది. 10 సార్లు మరి సొంత కుమార్తెలనిచ్చిన మాంగారు 10 సార్లు జీతం మార్చాడంట. ఆయన జీతం మార్చి ఆయన అలసిపోయాడు, కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదించడం మాత్రం మానలేదు. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. మచ్చలు ఉన్నాయి నీ అంటే అన్ని మచ్చలు ఉన్నాయి పడుతున్నాయి, మచ్చలు లేని నా అంటే అన్ని మచ్చలు లేని పడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. యాకోబుగా లాభానికి మెంట్లెక్కుతుంది. ఇదేంట్రా బాబు, మొత్తం మా ఆస్తి అంతా వానివశం అయిపోయేటట్టు ఉందని 10 సార్లు జీతం మార్చాడండి. కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలోనికి దేవుని సన్నిధినితో నువ్వు కలిసి ప్రయాణం చేయటం. ప్రభువు నీ ప్రయాణంలో ఆదివారం ఆరాధనలోని మాత్రమే కాదు, నీ జర్నీలో కూడా నీతో ఉండి నేను నడిపించే దేవుడు. చేతుల పైకెత్తి చెప్పరా, గట్టిగా స్తోత్రం చెప్పరా. ఇంత చిన్నగా చెప్తారు, గట్టిగా చెప్పండి, గట్టిగా గంభీరంగా స్తోత్రం చెప్పండి. తర్వాత దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే మన జీవిత ప్రయాణంలో మనం అలసిపోయినప్పుడు మనకు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. ఆమేన్. కొన్నిసార్లు ఈ జర్నీలో మనం అలసిపోతాం, సోలిపోతాం. ఈ ప్రయాణంలో ప్రభువు మనకి విశ్రాంతినిచ్చే దేవుడు. ప్రభు మోషేతో మాట్లాడుతూ మోషేతో ఈ మాట చెప్పాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మోషే, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మోషే ఒక పోరాటంలో ఉన్నాడు. ఈ పోరాటము ఎన్ని రోజులు? వారం రోజులా? చెప్పండి, ఎన్ని రోజులు? నెల రోజులా? 40 రోజులా? 1 సంవత్సరమా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో, కానాను ప్రయాణంలో దేవుని బిడ్డరా, ప్రభు ఇస్తున్న వాగ్దానం అంటే ఈ 40 సంవత్సరాలు ఈ ప్రజలను ఎలాగ నడిపించాలని నువ్వు భయపడద్దు. నాకెళ్ళి చూస్తూ వాక్యం వినాలి, నా వైపు చూస్తూ వాక్యం వినాలి. మీరు భయపడొద్దు. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలోనికి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించుకుంటావో, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు నీ ప్రయాణాన్నిలో నీకు అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు ఆ ప్రయాణము నీకు అలసటని, కష్టమని అనిపించదు. కారణంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. విశ్వాసం అంటే ఏంటంటే నీ పోరాటంలో దేవుని ముందు పెట్టుకోవడం. విశ్వాసం అంటే ఏంటంటే నీవు దేవునితో నీ యొక్క ప్రయాణంలో నీవు ప్రభువుని ముందు పెట్టుకోవటం. ప్రభు అన్నాడు, నిన్ను నేను క్షేమంగా తీసుకెళ్తాను, మళ్ళీ క్షేమంగా నేను ఇక్కడికి తీసుకొస్తాను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఈ జర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడు లేకుండా మన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణం ఎలాగుంటుందంటే నీ ప్రయాణంలో నువ్వు అలసిపోతావు, సమస్యలిపోతావు, సోలిపోతావు, కృంగిపోతావు. ఇక నా వల్ల కాదు,
చాలాసార్లు మీ జీవితంలో కూడా మీ ప్రయాణాలు చాలా అలసిపోయారు. మీ కుటుంబ ప్రయాణంలో అలసిపోయి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటం నా వల్ల కాదు, ఈ సమస్యల్ని భరించడం నా వల్ల కాదు, అలసిపోయేది. అయితే నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా, దేవుని అభిషేకం ఉందండి. ప్రభువు మీకు తోడుగున్నప్పుడు వాటి మీద మీకు విజయం కలుగుతుంది. స్తోత్రం. అవి మీకు శ్రమలుగా అనిపించు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవి మీకు కష్టంగా అనిపించు. ఆయన కృప మనకు తోడుకున్నప్పుడు మనకు కలిగే ఏ శ్రమ కూడా అది శ్రమగా అనిపించదు. ఆమేన్. ప్రభువు మనకిచ్చే బహుమానం ఎదుట దేవునికి స్తోత్రం, మనం పొందే శ్రమలు ఏవి కూడా శ్రమలుగా అనిపించు. అదే సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా సరే, అది ఎంత పెద్ద జర్నీ అయినా సరే, ఎటువంటి పోరాటమైనా సరే, దేవుని సన్నిధి మీకు తోడుకున్నప్పుడు అది మీకు కష్టం అనిపించదు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబం నీకు కష్టంగా అనిపించవచ్చు, నీ కుటుంబంలో సమస్యలు నువ్వు భరించలేనివిగా అనిపించవచ్చు, నీ శక్తికి మించినవిగా కనపడవచ్చు. ఆ పోరాటంలో దేవుని సన్నిధిని ఆహ్వానించు. అయ్యా, ఈ సమస్యలు నేను జయించలేకపోతున్నాను, ఈ శోధంలో నేను ముందుకి అడుగు వేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిని ఆహ్వానిస్తావో, దేవునికి స్తోత్రం, నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. గట్టిగా చెప్పాలి నాన్న, స్తోత్రం చెప్పండి. సగం సగం చేతులెత్తి కాదు, సగం సగం కాదు, బాగా ఊపిరి పీల్చుకుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మన స్తోత్రాలు పరలోకానికి అలా కప్పు తగ్గదు. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. మీరు ఎంత స్తుతిస్తే అంత ఆశీర్వదించబడతారు, ఎంత గట్టిగా స్తోత్రం చెప్తే అంతగా దేవుని కృప మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఉత్సాహం రావాలి దేవుని స్తుతించడానికి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని జారబెడుచుకోకూడదు. ఆమేన్. బాయ్. మగపిల్లలు మీరు ఏం చేస్తున్నారు నాన్న? చెప్పరా, స్తోత్రం చెప్పరా? మీరు చేతులు పైకెత్తరా? ఇప్పుడు మాటలు చెప్తున్నా, కర్ర తీసుకుని వస్తా, నా సంగతి మీకు తెలియదు. స్తోత్రం కలుగును గాక. దేవుని సేవలు కొట్టడం కూడా అభిషేకం. ఆమేన్. మా పాస్టర్ గారు ఇంత కోపం ఉందనుకోబాకండి, ఎంతో ప్రేమ ఉంటేనే అది జరుగుతుంది. దాన్ని ఉపయోగించలేదంటే కొంచెం ప్రేమ తక్కువ ఉన్నట్టే అర్థం చేసుకోవాలి. మంచిది, వినండి. దేవుని మందిరంలో ఆరాధన చేసేటప్పుడు ప్రభు ఏం చేస్తా అన్నాడు? నేను మీ మధ్య సంచరిస్తాను. రెండవది, మన ప్రయాణాల్లో కూడా ప్రభు ఏమంటున్నాడు? నేను నీతో వస్తాను, మళ్ళీ రిటర్న్ నిన్ను తీసుకొని వస్తాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యాకోబుకి ఎదురైన అనేక సమస్యల్లో తన విజయం పొందుకోవడం కారణం అంటే యాకోబుతో దేవుడు నడుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, మన జీవితంలో మన ప్రయాణము, కష్టమైన ప్రయాణాలు కూడా మనకు తేలికగా మారిపోతాయి. ఎప్పుడు అంటే ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు. ఎవరిని కలిగి ఉన్నప్పుడు? మన జర్నీలో ఎవరు ఉండాలి? ప్రభువుని. ఎందుకు చెప్తున్నానంటే, మీరు జీవితంలో ఎన్నో సమస్యలు అయితే నలిగిపోయి కృంగిపోయి ఇక్కడ ఈ స్థలానికి వచ్చారు. మీ జీవితంలో కొన్ని సమస్యలు మీ ముందు నిలబడ్డాయి. దావీదు ముందు ఫిలిష్తీయులు నిలబడినట్టుగానే మీ ముందు నిలబడ్డారు. అయితే దావీదుతో దేవుడిస్తున్న వాగ్దానం అంటే, దావీదు భయపడొద్దు, నీ పోరాటము నీది కాదు, నాది. నువ్వు డైరెక్ట్గా వెళ్ళావు అనుకో, ఓడిపోతావు. కాబట్టి డైరెక్ట్గా వారిని ఎదుర్కోవద్దు. నేను ముందుగా, నీకంటే ముందు ఆ యుద్ధ భూమిలోనికి నేను ప్రవేశిస్తాను. అప్పుడు నీకు విజయం కలుగుతుంది. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఈరోజు చదువుకునే స్టూడెంట్స్ చెప్తున్నాను ఏంటంటే, మీ జీవితంలోకి, మీ చదువుల్లో ప్రభువుని ఆహ్వానించు. చదువు అనే పోరాటం. ఆమేన్. స్కూల్లో వాళ్ళు టీచర్స్, ఇంటికి వస్తే తల్లిదండ్రుల మధ్య, టీచర్స్ మధ్య మీరు నలిగిపోతుండొచ్చు. స్టూడెంట్స్ ఎవరు అర్థం చేసుకోలేదు మమ్మల్ని, మీరు మాత్రం అర్థం చేసుకుంటున్నారు అన్నట్టుగా కొంచెం మీ ఫేస్లో ఫీలింగ్ కనపడుతుంది. నాకు అర్థమైంది స్టూడెంట్స్ని చూస్తుంటే. స్తోత్రం కలుగును గాక. మీకు చదువులు ఒకవేళ మీకు కష్టంగా అనిపించవచ్చు, నేను చెప్తున్నాను, ఇక మీద ఇవి మీకు కష్టంగా ఉండవు. కానీ ఏంటంటే, అందులోనికి ప్రభువుని ఆహ్వానించండి. మీ ఎగ్జామ్స్లోనికి ప్రభువుని ఆహ్వానించండి.
స్తోత్రం కలుగును గాక. మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రభువుని ఆహ్వానించండి. మీరు ఆ లెసన్ వినేటప్పుడు ప్రభువుని ఆహ్వానించండి. కాలేజీకి వెళ్ళకుండా, లెసన్లు వినకుండా, చదవకుండా మళ్ళీ ఫస్ట్ క్లాస్ వచ్చిందని అనుకోబాకండి. కొంతమంది ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రమే ప్రభువుని ఆహ్వానిస్తారు. నేను చెప్పిందండి, మొదటి నుంచి ప్రభువుని ఆహ్వానించండి. నువ్వు కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి దేవుని మీద ఆధారపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఎలా రాదో నేను చూస్తాను. నమ్మితే స్టూడెంట్స్ గట్టిగా చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అంతేనా? నేనేం కోరుకుంటున్నాను? మీ నుండి ఏం కోరుకుంటున్నాను? మీరు పాస్ అవ్వాలను, ర్యాంక్ రావాలని కాదు, యూనివర్సిటీ లెవెల్ మీకు గోల్డ్ మెడల్ రావాలా? చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. బబులోన్లో దానియేలు గోల్డ్ మెడల్ వచ్చిందండి. స్తోత్రం కలుగును గాక. ఫరో ఎగ్జామ్ పెడితే యోసేపు గోల్డ్ మెడల్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. టాప్ ర్యాంకర్ సెలెక్ట్ చేసుకున్నాడు ఫరో. దానియేలు టాప్ ర్యాంకర్ సెలెక్ట్ చేసుకున్నాడు. స్తోత్రం. నెబుకద్నెజరు సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కొడుకు బెల్షస్సరు, దర్యావేషు, స్తోత్రం కలుగును గాక, కొరేషు, వీళ్ళందరూ దానియేలుని బాగా ఇష్టపడ్డారు. నువ్వు గోల్డ్ మెడల్ కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గోల్డ్ మెడల్ కావాలన్న వాళ్ళందరూ చేతుల పైకి స్టూడెంట్స్ గట్టిగా ఒకసారి బాగా గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. నా పరువు తీసేటట్టు ఉండాలి మీరు. ఆమేన్. స్తోత్రం. హోలీ, నువ్వు కూడా చెప్పాలి. నీకు వద్దా గోల్డ్ మెడల్? ఆమేన్. చిన్నపిల్లలు కూడా చెప్పండి, పర్లేదు. మే గాడ్ బ్లెస్ యూ. సరే, మన జీవితంలో, మన పోరాటంలో విశ్వాసం అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రభువును ముందు పెట్టుకోవటమే. ఇక్కడ లేఖనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము అందరూ కూడా 20వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలోనికి ఒకసారి అందరం వెళ్దాం. అందరూ మీ బైబిల్ తెరిచి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం ఉందో లేదో చూడండి ఒకసారి. ఉందా? ఉండే ఉంటుంది. మంచిది. సరే, ఈ 20వ అధ్యాయంలో ప్రభువు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండును. ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధ భూమిలో నీకంటే శత్రువు చాలా బలవంతుడిగా కనపడవచ్చు. వాడి సైన్యం చాలా గొప్పది కావచ్చు. వాడి గుర్రాలు, రథాలు చాలా అధికంగా ఉండొచ్చు. వారిని చూసి భయపడొద్దు. ఈ మాట చెప్తుంది ఎవరంటే, ఇశ్రాయేలును ఐగుప్తు అనేటువంటి దాస్యం అనే కాడి క్రింద నలిగిపోతున్న ప్రజలను విడిపించిన దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పు, స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే 2వ వచనం చూడండి. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరిని కలుసుకోవాలి? మొట్టమొదట దైవ సేవకుని కలుసుకోవాలి. కలుసుకున్నప్పుడు దేవుని సేవకుడు ఈ మాట చెప్పాలంటే ఏంటంటే, ఇశ్రాయేలులారా వినండి. అందరూ జాగ్రత్తగా నాకెళ్ళి చూస్తూ వినండి. ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా వినండి. ఏం చెప్తున్నాడు? నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే, చూడండి, ఇశ్రాయేలులారా అనే వారి దగ్గర నీ పేరు పెట్టుకొని చదువుకో, బాగా నీకు అర్థమైంది. ఈరోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు చూసి నువ్వు వణికిపోతున్నావు, భయపడిపోతున్నావు, టెన్షన్ పడిపోతున్నావు, బీపీ పెంచుకుంటున్నావు, అరుస్తున్నావు. అందరి మీద అరవద్దు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
ఏం బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, భోజనం చేయటం మానాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండడం అది వేరు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి భోజనం దిగులుతోనో ఇంకొక కారణంతోనో భోజనం మానేయడం అది వేరు. సరే, ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి ఒకసారి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మందిరం నుంచి మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక పోరాటం ఉంటుంది. అయితే ప్రభు ఏమంటున్నాడు చూడండి, ప్రభువు చెప్తున్న మాట వినండి, మీ హృదయములను జంకనీయకుడి. ఇంకేమంటున్నాడు, మీ హృదయములలో మీకు భయాన్ని రానివ్వద్దు, మీ హృదయములో మీకు వణుకు రావద్దు. వారి ముఖమును చూసి, వారి ఎత్తు చూసి, వారి లావు చూసి, వారి పొడుగు చూసి, వారి యొక్క బలగం చూసి ఏం కావద్దు, బేదరవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానండి, ఇన్ని సమస్యలు ఉంటే భయం లేకుండా ఎలాగుంటుంది పాస్టర్ గారు, వణుకు లేకుండా ఎలాగుంటుంది? ఒకసారి నేను ఎలాగని ఒక సహోదరి ప్రార్థన చేయించడానికి వచ్చి తన సమస్యలని చెప్తుంటే నేను అన్నాను, ఏం కాదులేమ్మా భయపడబాకంటే, మీకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్నా, నేను చెప్పేది మీకేమీ అర్థం కావట్లేదు, నా సమస్యలు ఎంతగా నన్ను బాధ పెడితే మీకు తెలియట్లేదు అంటున్నాను. నాకు తెలుస్తున్నానా, ఇటువంటి సమస్యలు చాలాసార్లు విన్నాను, ప్రార్థన చేశాను, అన్నీ సరే మళ్ళీ ఏముందంటే నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అంది. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు అలాగని అనిపిస్తుంది. కానీ ప్రభు సేవకుడు చెప్పిన మాట ఏంటి, సమస్యలు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పమన్నాడు, అమ్మో అంత సమస్య వచ్చిందా, యేసు రక్తం చేయం, ఇంకేముందిలేమ్మా అయిపోతాం అని చెప్పమన్నాడు. యేసయ్య ఏం చెప్పమన్నాడు, భయపడవద్దు, హృదయంలో అసలు భయమే రానివ్వద్దు, ఏమి కూడా షివరింగ్ అనేది అసలు నీ శరీరంలోకి రావడానికి వీలే లేదు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు ఇక్కడ చాలామంది షివరింగ్తో బాధపడుతున్నారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు మీకు షివరింగ్ నుంచి విడుదల కలుగునగాక, భయము నుండి విడుదల కలుగునగాక, వణుకు నుండి విడుదల కలుగునగాక. ఇశ్రాయేలీయుల యొక్క ఆ పోరాటంలో దేవునిని ముందు పెట్టుకుంటున్నారు. విశ్వాసం అంటే ఏంటండి, నీ సమస్యలో ప్రభువుని ముందు పెట్టుకోవటమే. అప్పుడు నీ భయము నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీ భయము నుండి విడుదల కలుగుతుంది, నీకున్న షవరింగ్ నుండి విడుదల కలుగుతుంది. అయితే నీ జీవితంలో ఎటువంటి పోరాటం వచ్చినా ఆ పోరాటాన్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. దేవుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుని సేవకుడు దేవుని మాటగా ఒక మాట చెప్తాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, బీపీ తెచ్చుకోవద్దు, షుగర్ లెవెల్ పెంచుకోవద్దు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నా మాటలా ప్రభు మాటలు ఇవి అట్టని చెప్పమన్నాడా, చెప్పండి, అట్టని చెప్పమన్నాడా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే ప్రభు నీతో వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. నీ ఆత్మీయ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రయాణం నా ప్రభు శుభప్రదం చేయునుగాక, విజయ పదవులు ప్రభు నడిపించునుగాక. పోయిన మంగళవారం రాత్రి మేము ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాం. మొట్టమొదట పార్వతీపురం మాన్యంచుల సాలూరు మండలం నుండి మన సంఘం ఉన్న చోటుకి వెళ్ళాం, స్వల్పగూడ. బుధవారం అక్కడ ఉన్నాం. తర్వాత గురువారం మరలా బయలుదేరి అరకులోయ వచ్చాం. అరకులోయ నుండి ఒక 30 కిలోమీటర్లు ప్రయాణం ఉన్నాడు చెన్నై. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంత చింతల అనేటువంటి ఆ గ్రామానికి, అక్కడికి మేము అరకు నుంచి 30 కిలోమీటర్లు జర్నీ చేసి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. స్తోత్రం కలుగును గాక. ఆడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు, అయ్యా మాకు 15 సంవత్సరాల క్రితం విశ్వవాణిలో వచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఎవరు రావటం లేదు, ఒక 5-6 సంవత్సరాలు పెట్టి వాళ్ళు ఎవరు రావట్లేదు, అప్పటి నుంచి మేమే ప్రార్థన చేసుకుంటున్నాం, మేము ఒక మందిరం కట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు మందిరం కట్టుతున్నటువంటి ఆ ప్లేస్ని చూపించారు. దాని మీద రాళ్ళతో కొంచెం చుట్టూ ఒక అడుగున్నర హైట్ పునాది కూడా వేసుకున్నారు. అది ఎక్కడ వేశారంటే ఒక లోయలో వాళ్ళు మందిరం కట్టుకుంటున్నారు. అయితే ఆ గ్రామానికి ఎదురుగా
వచ్చేటువంటి ఆ గ్రామానికి వచ్చే రోడ్డు సరిగా ఆ గ్రామం యొక్క కొండకి దగ్గరికి వచ్చేసి మళ్ళా ఎల్లాకారంలో తిరిగి పక్కకి వెళ్ళిపోతుంది. నాకు అక్కడ చూసినప్పుడు నాకేం నచ్చలేదు అసలు. అక్కడ అనమాట ఈ లోయలో ఉంటే మందిరం ఎవరికి కనపడుద్ది, కొండ మీద ఉంటే దూర ప్రాంతం నుంచి వాళ్ళకి కూడా మందిరం కనపడుతుంది. కారణం ఏంటంటే ఆ కొండ దాటిన తర్వాత మరొక గ్రామం ఉంది, అక్కడ కొండ ఉంది. ఆ కొండ పైన ప్రతి సంవత్సరం ఆగస్టు 15కో 14 తారీఖు కలెక్టర్లు వాళ్ళందరూ వచ్చేసి అక్కడ జెండా ఎగరేస్తారంట. ఎందుకంటే అది స్వాతంత్ర సమరయుధం బ్రిటిషులతో ఏదో ఒక చరిత్ర ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందువల్ల ప్రతి సంవత్సరం వస్తారట. కాబట్టి వాళ్ళగా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళకి మందిరం రాగానే ముందు మందిరం కనపడుద్ది, కొండ మీద ఉంటే మందిరం బాగుంటుంది అని చెప్పేసి నాతో పాటు శ్రీని ఉంటే శ్రీనితోనూ అక్కడ ఉన్న పాస్ గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ కాదు అక్కడ కాదు, బాగలేదు మందిరం, అక్కడ లోయలు ఉంటే ఎవరు కనపడుద్ది, ఇక్కడ ఈ కొండకి ఎదురుగా పైన ఉంటే బాగుంటుంది అంటే, అయ్యా ఈ స్థలం మంది కాదు, ఇది వేరే వాళ్ళది, వాడు స్థలం ఇస్తారో లేదో మనకు తెలియదు అని చెప్పేసి చెప్పాడు. సరే అలాగైపోయింది. రాత్రి మీటింగ్ ప్రారంభమైంది. వాళ్ళకి 15 సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు కానీ మందిరం లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఆ ట్రైబల్స్ జాతాబికి సంబంధించినటువంటి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు. అయితే నేను వాక్యం చెబుతూ అసలు మందిరం ఎందుకు ఉండాలి, మందిరం ఉంటే కలిగే దీవెనలు ఏంటి, లేకపోతే వచ్చే నష్టం ఏంటి అని అనేక విషయాలు వారితో మాట్లాడుతూ, అందులో భాగంగా నేనేం చెప్పానంటే, మందిరము ఎక్కడుంటే బాగుంటుంది, ఎవరికి కనపడకుండా కింద లోయలో ఉంటే బాగుంటుందా, అందరికి కనపడేట్టుగా ఎత్తైన స్థలంలో ఉంటే బాగుంటుందా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరూ అన్నారు, సంఘస్థులు అన్నారు, అయ్యా కింద కాదు పైన ఉంటేనే బాగుంటుంది అన్నారు. అనగానే ఒక ఆయన లేచి అన్నాడు, అయ్యా రోడ్డుకి ఎదురుగా స్థలం ఉంది నాది, ఆ స్థలాన్ని దేవుని మందిరానికి ఇస్తానయ్యా అని అన్నాడు. కరెక్ట్గా మేము ఏ స్థలమే చూసి ఇది మందిరానికి అయితే ఈ స్థలం బాగుంటుంది అనుకున్నాము. కరెక్ట్గా ఆ స్థలం వానరు లేచి నా స్థలాన్ని నేను దేవుని మందిరానికి ఇస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మాకు అక్కడున్న సంఘస్థులందరికీ కూడా అక్కడున్న సేవకులందరికీ ఎంతో సంతోషం కలిగిపోయింది. వాళ్ళు అన్నారు, అయ్యా మేము అక్కడ పని మొదలు పెట్టాం కానీ మాకేదో తెలియనటువంటి ఒక బాధ లోపల ఉండిపోయింది, మాలో ఒక అసంతృప్తితో మేము పని మొదలు పెట్టాము. ఇక్కడైతే మందిరం బాగుంటుందని మాకు కూడా ఆలోచన ఉంది, కానీ ఈరోజు దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. వెంటనే నేను చెప్పాను, అలాగైతే ఆ కొండ మీద స్థలం అంతా కూడా చదును చేయండి అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఆఫరింగ్ వచ్చి రావటం జరిగింది. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా, గట్టిగా స్తోత్రం చెప్దామా. మన జీవిత ప్రయాణంలో మనం ప్రభువుని ముందు పెట్టుకోవాలి. తర్వాత శుక్రవారం ఎవరు వెళ్ళింది, మనం పాడేరు వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలిగిన, అంటే ఆ పాడేరు అరకులు అన్నీ విజిటింగ్ ప్లేస్లే కానీ మాకు టైం లేక మేము ఏ ప్రాంతాన్ని కూడా మేము చూడలేదు. చాలామంది బొర్రా గుర్రలకు వెళ్ళమని చెప్పారు కానీ టైం లేని కారణం వల్ల మేము చూడలేకపోయామని. అయితే అక్కడ జరిగిన పరిచర్యను బట్టి మాకెంతో ఆనందం కలిగింది. శుక్రవారము ఉదయం ఆ మందిరం పని ప్రారంభించడానికి అక్కడ కూటం పెట్టేసి దానికి పునాది వేసేసి వెంటనే పాడేరు రావటం జరిగింది. పాడేరులో పాస్టర్ తిమోతి గారు అనే ఒక దైవ సేవకులు అక్కడ వాళ్ళ చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనకి ఇన్వైట్ చేశారనమాట. పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాకి అది హెడ్ క్వార్టర్ అనమాట, జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు. అక్కడ పగలు ఆరాధన జరిగింది, ఉపవాస ప్రార్థనలు వాక్యం చెప్తే సంఘస్థులు పాస్టర్ గారు ఎంతో సంతోషపడి వాళ్ళు బ్రతిమలాడారు, అయ్యా ఆదివారం దాకా ఉండండి అయ్యా మా దగ్గర అని. అలాగనే పంతచింతల గ్రామస్తులు కూడా వాళ్ళు కూడా బ్రతిమలాడారు, ఆదివారం దాకా ఉండండి అయ్యా, అప్పుడే వెళ్ళిపోవద్దయ్యా అని చెప్పి బ్రతిమలాడారు. దేవుడు చాలా మహిమకరమైన పరిచర్యను ఈసారి మరి ఇంతకుముందు పార్వతీపురం జిల్లాలోనే పరిచర్య చేశాం. సాలూరు మండలం, తర్వాత బొబ్బిలి, తర్వాత పార్వతీపురం, కుర్పం, గుమ్మలక్ష్మీపురం ఈ ఏరియాల్లో మాత్రమే ఆ బెల్ట్ వరకు తిరిగాం. ఈసారి అల్లూరు సీతారామరాజు జిల్లా, మాన్యం జిల్లాలో అడవి ప్రాంత ప్రజల మధ్య అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ అంశంలో మనం ఒకసారి వెళ్దాము. ఏమన్నాండి ప్రభు, మీరు మీ శత్రువులను చూసి వారిని సమీపించినప్పుడు మీ హృదయంలో భయాన్ని
రానివద్దు. వారి ముఖాలను చూసి బెదిరిపోవద్దు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీ శత్రువుతో యుద్ధము చేసి మేము రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అందరూ చెప్పండి, మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. సరే, ఈ యుద్ధానికి వెళ్ళే క్రమంలో కొన్ని రూల్స్ కూడా పెట్టాడు. ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసి ఎవరైనా ఒక అమ్మాయిని ప్రదానం చేస్తున్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎనికి వెళ్ళిపోండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ద్రాక్ష తోట వేశారు, ఫలాలు ఇంకా తినలా, మీరు కూడా ఎనికి వెళ్ళిపోండి అన్నాడు. సార్ నాకు యుద్ధం అంటే కొంచెం భయం సార్, అట్లాంటి వాడు అసలు రావద్దు, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బెదిరిపోయింది కాకుండా ధైర్యవంతుని కూడా బెదర కొట్టేస్తావు అని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు బెదిరిపోయింది కాకుండా ఆ యుద్ధంలో ముందుకెళ్ళేవాడు కూడా బెదర కొట్టావు. మేము ఆ జర్నీకి శ్రీను డ్రైవింగ్ చేస్తుంటాడు, వెనక ప్రిన్స్ ఉంటాడు, మధ్యలో పెద్ద పెద్దగా కేకేసి డాడీ డాడీ అని చెప్పి డోరు కొడుతూ ఉంటాడు. ఈ శ్రీనుగా బెదిరిపోయి వెంటనే ఆ ట్రాఫిక్లు వెహికల్ ఆపేస్తుంటాడు. ఆడు చూస్తే ఏముండదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి పరిస్థితుల్లో వచ్చిందనుకో ఏమైంది? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. అందుకని ప్రభు ఏంటంటే యుద్ధంలో బెదిరేవాడు అసలే వెళ్ళొద్దు, నీకు భయం ఉంటే ఈయనకి వెళ్ళిపోమా అన్నాడు. ఎందుకంటే అక్కడ ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా యుద్ధం చేసేది ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పు, చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మీకున్న సమస్యలని బలహీనతలు తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఇంకా మిమ్మల్ని భయపెట్టేస్తారు. ఈరోజు నువ్వు అనారోగ్యంతో యుద్ధం చేస్తుండొచ్చు, భయపడవద్దు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ అనారోగ్యము నీ దేవుని కంటే గొప్పది కాదు. ఈరోజు నీకున్న ఆర్థిక ఇబ్బందులతో యుద్ధం చేస్తుండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు దేవుని కంటే గొప్పవి కాదు. ఇక్కడ కంబళి చెట్టు ఏం నేర్పిస్తుందంటే విశ్వాసం అభివృద్ధి పరచమని అడిగితే యేసే అన్నాడు, కంబళి చెట్టును చూడండి, దాంతో మాట్లాడండి అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే నీ సమస్యను దేవుని యొద్ద విచారణ చేసి నీ సమస్య ముందు ప్రభువుని ముందు పెట్టుకో. ఆ సమస్య నీ ముందు లేచి వెళ్ళి ఎక్కడ పడమంటే అక్కడ పడిపోద్దు. అలిసిపోయిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పు. చేతుల పైకి అది గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మాయి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. చూడండి, మన దేవుడు మన శ్రమలో మనతో ఉండే దేవుడు, నీ యుద్ధములో నీ పోరాటంలో నీతో ఉండే దేవుడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుందంటే 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. స్తోత్ర చెప్పు, స్తోత్రం చెప్పు, 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పు. ప్రభు మాట్లాడు, దేవుని వాగ్దానం. శత్రువుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యేసే ఉన్నాడు, ఆగాగు, నేను నీకంటే ముందు నడుస్తున్నా, ఆయనకు రమ్మన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, మా మామగారింటికి వెళ్తాను, ఆగు, నేను నీతో వస్తాను, మళ్ళీ నేను క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకుని వస్తా. స్తోత్రం చెప్పాలి. అయ్యా, కానాను ప్రయాణము 40 సంవత్సరాల ప్రయాణం, ఏం భయపడొద్దు. 40 సంవత్సరాలు జర్నీ చేయాలని దిగులు పడొద్దు, నేను నీతో వస్తాను, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్ చెప్పరా? ఆమేన్ అనరా? నమ్మితే గట్టిగా ఆమేన్ అని చెప్పండి, గట్టిగా మంచి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలలో, శోధనలో నా దేవుడు నీతో ఉండే దేవుడే ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథం యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నా చూడండి, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద. మనకు డౌట్ ఏంటంటే యేసు ప్రభు వస్తాడో రాడు అని డౌట్.
వస్తాడనే దానికి గ్యారంటీ ఏంటో చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు మనం ఏమడుగుతాము? గ్యారంటీ ఉందా అని. యేసు ప్రభు వస్తాడు అనే దానికి ఒక గ్యారంటీ. మనం పోరాటంలో ముందుంటాడనే దానికి గ్యారంటీ ఏంటంటే, స్తోత్రం కలుగును గాక, నువ్వు గర్భంలో పడక ముందే నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కాచి కాపాడాడు కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. నిన్ను సృష్టించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సత్యవాక్యం ద్వారా తన సంకల్ప ప్రకారము కొన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, బిడ్డా, నీవు అగ్ని జ్వాలల వంటి సమస్యలు ఉంటే నేను కెరూబుల మధ్య, సెరూబుల మధ్య, స్తుతుల మధ్య ఉంటాను అనుకుంటున్నావా? నేను కూడా నీతో పాటు వచ్చేస్తానన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, నీవు అగ్ని వంటి శోధనలో అడుగు పెట్టినప్పుడు నా దేవుడు నాతో ఉంటాడని నమ్మటమే విశ్వాసం. కొట్టు గట్టిగా చప్పట్లు దినమైపరచు. కొట్టాలి గట్టిగా చప్పట్లు దినమైపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డారా, నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడుకొని నిన్ను క్షేమంగా తీసుకొస్తాడు. దేవుడు యాకోబుతో చెప్పిన మాట, బాబా బోరే రానా వెళ్ళబాక, నువ్వు ఒక్కడు వెళ్ళబాక, నేను కూడా నీతో పాటు వస్తాను. కొన్నిసార్లు పిల్లలు స్కూల్కి మేము వెళ్తామంటే మీరు తల్లిదండ్రులు ఏం చేస్తారు? నువ్వు అక్కడే వెళ్ళదు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పురుషులు తన భార్యతో, అవుతుందమ్మా నేను కూడా వస్తాను, నా కారు మీద బైక్ మీద తీసుకెళ్తాను. స్తోత్రం కలిగిన గాక. నేను నీతో పాటు వస్తాను. స్తోత్రం కలిగిన గాక. నీ ప్రయాణంలో నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రయాణంలో అలసిపోయినప్పుడు నా దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు. స్తోత్రం. నువ్వు నమ్మాలి. నీ ప్రయాణంలో విశ్వాసం అంటే ఏంటంటే, ఈ ప్రయాణంలో నా దేవుడు నాకు తోడుగా ఉండి నాకు విశ్రాంతిని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నీ ప్రయాణంలో అగ్ని జ్వాలల వంటి సమస్యలో పడిపోయావు, నీకంటే ముందుగా నీ దేవుడు ఆ సమస్యలకు వచ్చి కూర్చుంటాడు ఆయన. స్తోత్రం. నిన్న ఆ సమస్యలు ఇంటింటికి మెంట్లెక్కిపోతాయి. హల్లెలూయా. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రభు అన్నాడు, ఇదిగో శత్రు నుంచి భయపడుతున్నావా? పోరాటం నుంచి భయపడుతున్నావా? నీకు వచ్చిన వ్యాధి నుంచి భయపడుతున్నావా? నీకు వచ్చిన అవమానం నుంచి భయపడద్దు. వాళ్ళు అందరూ నాకంటే గొప్పవాళ్ళు అంటున్నాడు యేసయ్య. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేని గురించి నువ్వు భయపడిపోతున్నావు? దేని గురించి నువ్వు వణికిపోతున్నావు? దేని గురించి నువ్వు కలవరపడుతున్నావు? దేని గురించి భోజనం మానేసి నిద్రపోకుండా అలాగుండిపోతున్నావు? దేవునితో మాట్లాడుతున్న మాట అంటే భయపడొద్దు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక సమస్యలను మోసుకుంటూ అలసిపోయి ఇక్కడికి వచ్చావు నువ్వు. దేవునితో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, చెప్పు, స్తోత్రం చెప్పు. ప్రియమైన ఏమన్నా బిడ్డలరా, మీ చదువుల్లో మీరు అలసిపోయారు, భయపడొద్దు. దేవుని ప్రణాళిక మీ మధ్య ఉంది. ఆమేన్. మన మధ్య వెంకటేశ్వర గారితో ఒక అద్భుతమైన సాక్ష్యం. స్తోత్రం కలిగిన గాక. వాంట్ అనే పదానికి అర్థం తెలియదని చెప్పాడు అయ్యగారు. ఆమేన్. అటువంటి పరిస్థితుల్లో కాలేజీకి వెళ్తే, కాలేజీకి సీట్ కావద్దురా బాబు, ఈ కాలేజీ సరిగా అర్హత నీకు లేదని చెప్పి పంపించేశారు. అవన్నీ తీసుకెళ్ళి, ప్రభు కాలేజీకి వెళ్తే నీలాంటి వాడికి ఈ కాలేజీ సీట్ ఇవ్వమన్నారు ప్రభు అంటే, నేనేం చేస్తాను చూడు అన్నాడు దేవుడు. అంతే. ఏం చేశాడు తెలుసా దేవుడు? ఏం చేశాడు తెలుసా? ఆ కాలేజీకి స్తోత్రం. ఆ కాలేజీలో చదువుకోవడానికి నీకు సీట్ ఇవ్వన్నాడు. కాలేజీలోకి ఏం చేశాడంటే ఆ కాలేజీకి ప్రొఫెసర్గా తీసుకెళ్ళాడు. అట్టుంటే మరి దేవుని కార్యాలు మరి అంతే. మన దేవునితో పెట్టుకుంటే అంతే. కొట్టు కొట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. ఈరోజు అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం మోకరించాం. అందరూ కూడా ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. నువ్వు విశ్వాసంతో చూడు, విశ్వాసంతో అభివృద్ధి పొందమని నేను శిష్యులు అడిగిన ప్రశ్నకి ఏమంటున్నాడంటే, యేసయ్య కంబళి చెట్టును చూడండి అంటున్నాడు. దాంతో మాట్లాడండి. కంబళి చెట్టు నేర్పించే పాట ఏంటంటే, నీ శోధనలో, నీ పోరాటంలో, నీ యొక్క శ్రమలో నా దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి ఆ చెట్టుని కదిలించబోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. జస్ట్ నువ్వు మాట్లాడంతే, దేవుడు ఆ చెట్టుని పీకేస్తాడు, ఆ సమస్యని అక్కడి నుంచి పెళ్ళగిచ్చేస్తాడు.
ఈరోజు మీ జీవితాలు ఉన్న సమస్యలు పెళ్ళగించబడును గాక, అవి కదిలిపోవును గాక, అవి సముద్రములో వేయబడును గాక. అందరూ చేతుల పైకెత్తి మోకరించి నిలువు మోకాళ్ళేసి చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. ఈరోజు మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ జీవితంలో ఉన్న కమ్మడి చెట్లతో ఈరోజు మీరు మాట్లాడండి. యేసు నామములో మాట్లాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. నీ దేవునితో చెప్పు, ప్రభువా ఈ కమ్మడి చెట్టు నీకు అప్పగిస్తానని చెప్పు. దేవుడు నీకంటే ముందుకు వెళ్తాడు. కమ్మడి చెట్టుకు నువ్వు ఎదురుగా వెళ్ళొద్దు, కానీ నీకంటే ముందుగా దేవుడు వెళ్తాడు. నా ప్రభు దానిని పెళ్ళగించి వేస్తాడు. ఎస్, అందరూ మోకరించాలి నాన్న, నిలువు మోకాళ్ళు వేయాలి. యవనస్తులని పిల్లలు, నడి వయసులో వారందరూ మోకరించండి, చేతులు పైకెత్తండి. ఈరోజు మీ సమస్యలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టండి. ఈరోజు ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతూ వచ్చావో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవిత ప్రయాణంలో అలసిపోయి వచ్చినావు కదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి వణిగిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ వచ్చావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతుల పైకెత్తి కన్నీరు గాచి ప్రార్థించినది. ఈరోజు మీ సమస్యలతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. మీరు ఈరోజు నీ సమస్యలను అధిగమించగలిగిన శక్తిమంతుడైన దేవుని తీసుకుని వెళ్ళండి. ప్రభు నిన్ను ఒంటరిగా పంపడానికి నా దేవుడు ఇష్టపడలేదు, నీతో రావటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాతో రావాలి యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అగ్ని వంటి శోధనలో ఉన్నావు దేవుని బిడ్డ, భయపడొద్దు. ఆ శోధనలోకి నిన్ను కాపాడటానికి నా దేవుడు ఆల్రెడీ నీకంటే ముందుగా ఆ స్థలంలో ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచు, గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరచు, గట్టిగా చప్పుడు దేవుని మహిమపరచు. ఇదిగో నీ జీవిత ప్రయాణంలో, నీ కుటుంబ ప్రయాణంలో అలసిపోయి ఉన్నావేమో, నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నేను విశ్రాంతినిస్తానన్నాడు ప్రభు. రిసీవ్ ఇట్. దేవుని వాగ్దానం పొందుకోనండి, దేవుని వాగ్దానం పొందుకోనండి. ఇదిగో ఈ ఆరాధనలో నా ప్రభువు మన మధ్య సంచరిస్తున్నాడు. నా మందిరములో నేను వారితో సంచరిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ ఆరాధన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు, నీ గుండెల్లో నుండి బాధ చూస్తున్నాడు, నీకున్న మానసిక ఒత్తిడి చూస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. రాబా బాబా రాబా షాలాద రాబా రికమారా సందరియా రికోలో దొరో శిఖరా బాబా బాబా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమార్తె నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంతో కుంగిపోయి వచ్చావు, ఎంతో నలిగిపోయి వచ్చావు, ఎంతో అలసిపోయి వచ్చావు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా దేవుడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు, నీ గుండెల్లో ఉన్న భయాన్ని చూస్తున్నాడు, నీ లోపల ఉన్న ఆందోళన ప్రభు చూసి నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు తండ్రి నీ పాదాలు కొందనాలు. విత్తబడిన వాక్యమును ప్రభువా మా హృదయంలో భద్రపరచండి. ఆవగించంత విశ్వాసం కలిగి ఉండమంటున్నావు ప్రభువా. సమస్యను నాకు అప్పగించమంటున్నావు నాయన. నీ సమస్య కంటే ముందు నేను నిలబడతానంటున్నావు ప్రభువా. సహాయం చేయండి. నీ బిడ్డలపై నీ కృపా వర్షాన్ని కురిపించండి నాయన. నీ బిడ్డలను ధైర్యపరచండి నాయన. నా అలసిపోయి కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తండి తండ్రి. నీకు వందనాలు. నీకే సమస్త మహిమను ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని మధురమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని నిండారుగా దీవించునుగాక.